మేడం 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 ధరణి మేడం 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 పంకజ్ ముఖేష్ ఎక్కడ? వెళ్ళి చూద్దాం. పంకజ్ ముఖేష్ పంకజ్ ముఖేష్ పంకజ్ ముఖేష్ పంకజ్ ముఖేష్ ఎక్కడున్నారా? పంకజ్ పంకజ్ రే ముఖేష్ వాడికి కనిపించారు. నీకు కనిపించారా? కనిపించలేదు. నీకు కనిపించారా? లేదురా. అబ్బా, ఎక్కడ ఉంటారు? అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. బయట ధరణి మేడం చనిపోయి ఉన్నారు, వీళ్ళిద్దరూ కనిపించట్లేదు. ఇక మిగిలింది నువ్వు నేనే. నీకెందుకో చాలా భయంగా ఉందిరా. మనం ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండొద్దు, వెళ్ళిపోదాం. చా, ఇక్కడ ఏం జరుగుతుంది అసలు? వీళ్ళు రాగానే నన్ను కలవమనండి. అలాగే మేడం. హలో, వాట్? ఏమైంది మేడం? ధరణి మేడం చనిపోయారట. మనం వెంటనే వెళ్ళి ఎంక్వైరీ చేయాలి. మేడం, అక్కడికి వెళ్ళడం చాలా డేంజర్ మేడం. ముందు వెళ్ళిన ఆఫీసర్స్ ఎవరు రాలేదు మేడం, అందరు చనిపోయారంట మేడం. ఎందుకు? ఈ డ్రెస్లో ఉండే ఎంక్వైరీ చేయకపోతే ఎలా? పదండి. సరే మేడం. ఇక్కడే ఉంటే మనిద్దరం కూడా చేస్తాం. ఏంట్రా అలా కళ్ళప్పగించుకొని చూస్తున్నావు? ఇక్కడే ఉంటే చేస్తాం, వెళ్ళిపోదాం పద ప్లీజ్. హలో, మాట్లాడేది? అవును, ప్రెషర్ అనే మాట్లాడుతున్నా. నేను ఏసీపీ తేజుని మాట్లాడుతున్నాను. మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? గెస్ట్ హౌస్ లో. అక్కడే ఉండండి, మేము ఇప్పుడు వచ్చేస్తున్నాం. ఇంతలోనే పోలీసులకి ఎలా తెలిసిందిరా? నేనే పోలీసులకు ఫోన్ చేసి చెప్పా. రేయ్, ఎవరు వచ్చినా సరే మనం ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. పద వెళ్ళిపోదాం. పోలీసులు వచ్చేదాకా ఆగుదాం. అది కాదురా. ఉందాం. అదిగో వస్తున్నారు. నమస్తే
నమస్తే మేడం. నమస్తే మేడం. ప్రెషర్ అంటే నేనే. డెడ్ బాడీ ఎక్కడ? రండి మేడం, చూపిస్తాను. పదండి. తెలీదు మేడం, మార్నింగ్ వచ్చి చూసేసరికి ఇలా పడున్నారు. ఈ మిస్టరీ ఏంటో తేల్చాలి. ఎస్ఐ, మేడం. ఈ బాడీని పోస్ట్ మార్టం కి పంపించాయి. కానిస్టేబుల్. ఓకే సార్. ఈ మర్డర్ల వెనుక ఉన్న మిస్టరీని కనిపెట్టడానికే నేను ఇక్కడికి వచ్చాను. నా పర్మిషన్ లేకుండా మీరు ఎక్కడికి వెళ్ళకండి. ఓకే మేడం. సరే, లోపల చూద్దాం పదండి. అక్కడేముంది? అది కిచెన్. కిచెన్. ఓకే, కమ్. నాతో నేను మాట్లాడుతున్నానా? మీతో మాట్లాడుతున్నానా? నేను ఎర్రగడ్డ హాస్పిటల్ నుంచి వచ్చాను లోపే. నరకం నుండి వచ్చిన. ఈ రోజు రాత్రి వారిని చంపకపోతే అదే నరకంలో ఉన్న నూనెలో మిమ్మల్ని అందరినీ ఫ్రై చేసి మందులో మంచిగా తినేస్తాను. అరే ఫింగర్, మనసులో మాట్లాడితే ఫింగర్ కట్ చేస్తాను. ఆల్రెడీ కట్ అయ్యే ఉంటుందిగా. మీరు రాకముందు ఒక పర్సన్, అప్పుడు ఇన్స్పెక్టర్, ఇప్పుడు ధరణి మేడం. వీళ్ళందరినీ ఎవరు చంపుతున్నారు? ఎందుకు చంపుతున్నారు? ఈ బంగ్లాలో దయ్యం ఉందంట మేడం. మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు, వాళ్ళకి దయ్యం కనపడిందంట. కానీ నేనే నమ్మలేదు. ఈ జరిగిన ఇన్సిడెంట్ చూస్తుంటే నమ్మక తప్పట్లేదు మేడం. మా నాన్న పర్సు కూడా ఇక్కడే దొరికింది మేడం. అంటే మా నాన్న కూడా. డోంట్ వరీ, నేనున్నాను కదా, వెళ్దాం పదా. దా.
అవుతుంది. సినిమా చూద్దాం. ఏం సినిమా చూద్దాం? చూద్దాం, ఈ థర్డ్ వన్ చూద్దాం. అయినా ఇవన్నీ జరుగుతాయా? లేట్లే, నెగిటివ్ ఆలోచించద్దు. ఎక్కడ పెడదాం? ఓకే, క్యాండిల్. బ్లడ్ మేరీ. బ్లడ్ మేరీ. ఏమున్నారా? ఏయ్, వీళ్ళ అడ్రస్ కనుక్కోనరా. ఓకే. హాయ్ బ్రదర్. బాయ్ బ్రదర్. పక్కనే ఉన్న బంగ్లాలో ఉంటాడంట, ఇక్కడికి పని మీద వచ్చాడంట. రాజు అడిగితే ఏదో ఒకటి మేనేజ్ చేయి. ఓకే పదా. పోనీ.
నీకు కావాల్సింది తెచ్చాను, ఒకసారి చెక్ చేసుకో. నువ్వు తీసుకొచ్చిన తర్వాత నేనెందుకు చెక్ చేసుకోవడం? అట్లీస్ట్ వాడి ముఖం ఒకసారైనా చూడొచ్చు కదా. వాడి ముఖం చూడడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే వాడు నాకు కావాల్సింది ఇవ్వలేదు. మరి ఇంకేం చూస్తావు? క్లీన్ చేసేయి. ఇప్పుడు క్లీన్ చేయమంటే చేసేయి. యాదవ్ కమాన్ రా, క్లీన్. భగవంతుడా, దేవుడికి దండం పెట్టి పిండం పెట్టేలాంటి భర్తనిచ్చావు. ఇచ్చావు కదా అని నిన్ను తిట్టాలో, కన్నారు కదా అని వాళ్ళని తిట్టాలో, వీడితో ఉన్నందుకు నన్ను నేను తిట్టుకోవాలో నాకైతే అర్థం కావట్లేదు. రాక్షసుడు స్వామి, రాక్షసుడు. వీలైతే వాణ్ణి చంపేయి, లేదంటే నన్నే చంపేయి. దిల్ ఖుష్ అయిపోద్దిరా. ఎప్పుడు మనిషిని చంపడేనా, అప్పుడప్పుడు నా యవ్వనాన్ని చంపచ్చుగా. ఎప్పుడు పీకలు కోయడమేనా, అప్పుడప్పుడు నా పరువం అనే పండును కోయచ్చుగా. అప్పుడుంటుంది అసలైన ఖుషు. ఇప్పుడు నీ మెడకొస్తే అర్థమవుతుందా? ఈ వేషాలు నా దగ్గర కాదు. నేను అలిగాను, బొంగమూతి కూడా పెట్టుకున్నాను. ఈ పాటికి నా బేబీ రావాలే. సీక్రెట్, నా రీటా కనిపించట్లేదేంటి? చెప్పాను కదా అన్న, తీర్థయాత్రలకు వెళ్ళిందని. తీర్థయాత్రలా? దానికి అంత మాత్రం భక్తి పద్ధతులు ఉన్నాయంరా? అయినా భక్తి ఉంటే దానికి నా మీద ఉండాలి కానీ దేవుని మీదకి ఎందుకు? చెప్పకుండా వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు నేను చెప్తున్నా, దానికి బ్రేకప్ ఇస్తా. బ్రేకప్ 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 బ్రేకప్. నువ్వు ఒకటి దొరికినా వీడొకటి దొరికిండు. లోపల ఎవరో జనాలు అన్నట్టున్నారే, ఒక్కసారి వెళ్ళి చూద్దామా? నమస్తే అన్న. ఏంటి సంగతి? ఏమైనా పనుందా? అంటే అన్న, చెప్పరా, అంత బాగేనా? అన్న పిల్లల చదువుల కోసం. చెప్పరా, ఎంత కావాలి? నీ ఆస్తి రాసిమంటే రాసిస్తావా దరిద్రుడా? అన్న నువ్వే చూసి ఇవ్వన్నా. ఓ, అన్న ఇంత డబ్బా? అలాగా? అయితే ఇలా ఇవ్వు. ఇవి తీసుకెళ్ళి బాగా చదివించు. మీరు కూడా నాలాగా చాలా గొప్ప వాళ్ళమ్మా. ఈ 300తోనే బాగా చదివించరా. ఫస్ట్ ఇచ్చిన డబ్బులు తీసుకోక నన్ను అటువైపులా కాకపోతే.
ఎవరు నువ్వు? చెప్తా ఆ. పద. ఆ. ఏంటి సిగరెట్ కాలుస్తున్నా? అంటే అది పర్వాలేదు, కూర్చో. ఏం చేయమంటారు సార్? మీరేమో తీసుకొచ్చి అడవిలో పడేశారు. చిన్న టెన్షన్ సార్. మొన్నటి నుంచి ఏదేదో కనిపిస్తుంది. లోపలంతా కొంచెం టెన్షన్గా ఉంది సార్. అందుకే కొంచెం రిఫ్రెష్ కోసం. అవునా? హోంమంత్రి గారు, ఎక్సైజ్ మంత్రి గారు, ఒక రౌడీ గురించి, ఒక డాన్ గురించి మనమంతా వెయిట్ చేయాలనా? ఒక సీఎంగా నాకే సిగ్గుచేటు. తప్పదు సార్, మన గవర్నమెంట్ నడుస్తుంది అతని వల్ల. మనం ఎంత మంచి పొజిషన్లో ఉన్నా కానీ కొంతమంది లంగలకు రౌడీలకు మనం వెయిటింగ్ చేయక తప్పదు సార్. రండి, వెల్కమ్ రాజుగారు. కూర్చోండి రాజుగారు. నమస్తే అన్న. చెప్పండి. పేరుకే మేమంతా రాజులం గాని ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా ముఖ్యంగా నడిపించేదంతా నువ్వే కదా. ఏమిటో చెప్పండి. హోమ్ మినిస్టర్ చెప్తారు. ఇందులో చెప్పేదేముంది, నలుగురం ఉన్నాము, 4 వాటాలు వేసుకుందాం. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, ఢిల్లీ నుండి గల్లీ వరకు భూకబ్జాలు, డ్రగ్స్ దందాలు చేసేది నేను, వాటాలు మీకా? ఈ మాత్రం దానికి తొక్కలో మీటింగ్ ఫోన్లో చెప్పొచ్చు కదా. హోమ్ మినిస్టర్ గారు, మీరేం చేస్తున్నారు?
ఒక రౌడీ అయి ఉండి మన ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నాడు. నేను చూసుకుంటాను. వెంటనే అతనిపై చర్య తీసుకోండి. ఓకే సార్. నమస్కారం సీఎం గారు. నమస్తే. బాగున్నారా సార్? రాజుగారిని కూల్ చేసే బాధ్యత నీదే. అలాగే సార్. అదెంత పని సార్? రాజుగారికి నేను చెప్తాను కదా. పర్వాలేదురే, 50-50 ఇద్దాం. ఏమిటి 50-50? ఓకే సార్, మీరేం టెన్షన్ పడద్దు సార్, నేను చూసుకుంటాను. రాజు దగ్గర రీటా ఉంది కదా, పిటపిటలాడుతుంది రాది. వానికి 2-3 అవసరమా? ఒక్కసారి షేర్ చేసుకోవాలనిపిస్తుందిరా. ఏమంటావు? పంపదీసి వాడు విన్నాడంటావా? వినుండలే. నువ్వు వెళ్ళు. రండి రండి రాజుగారు రండి. ఏంటి మినిస్టర్ ఏకాంతంగా పిలిచావు? అదెంత పని, ఇట్టే చేసేస్తా. నువ్వు నిశ్చితంగా నిద్రపో, ఓకేనా? ఓకే. ఎలా నిద్రపోతావు? హ్యాపీగా నిద్రపో. హ్యాపీగా వస్తా మరి. ఏయ్, ఎందుకంత కోపం? ఏయ్, నీ అమ్మ. రై, కత్తులు గల్లు ఎందుకున్నారా? పెట్టుకోటిగా మీరు మీ బిల్డప్లు, ఆ ప్యాంట్లు, ఆ షర్ట్లు, ఆ కత్తి, పేరుకు మాత్రం పెద్ద దాదాలు. థు! నాకు సాయంత్రం కలవాడు దొరకలేదనుకో, మీ సంగతి చెప్తా. టెన్షన్ 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 టెన్షన్. మీరంతా ఎందుకు విధవల్లారా? ఒక్కడు కూడా పనికిరాడు. టెన్షన్ టెన్షన్ టెన్షన్. ఒక్కడిని పట్టుకోలేకపోతున్నారు. విధవల్లారా, పందుల్లా తింటున్నారు. లేడీ ఫింగర్, నువ్వు కూడా దేనికి పనికిరావు. ఒక్కరు పనికిరారు. టెన్షన్ 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 టెన్షన్. ఆగండి రాజుగారు, టెన్షన్ ఆగండి. పిచ్చెక్కిపోతుంది. అన్నా అన్నా, రీటా మేడం తీర్థయాత్రలకు వెళ్ళిందని చెప్పాను కదన్నా, అది అబద్ధం అన్నా. అలా చెప్పమన్నదన్నా. రేయ్, అన్న అంటే ఏమనుకున్నావురా? అన్న చెప్పినట్టు చేయలేదనుకో, నీ ప్రాణం గాల్లో కలిపేస్తా. ఎవర్రా వాడు? చెప్పు, వేసేద్దాం వాడిని. సాయంత్రం లోపు వాడెక్కడున్నా నా కళ్ళ ముందు ఉండాలి. నేను చెప్పినట్టు వాడిని తీసుకురాకపోతే నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అలాగే అన్నా. ఏరా ఎక్కడున్నావు? గెస్ట్ హౌస్ దగ్గర ఉన్నా. నాన్న జాడేమైనా తెలిసిందా? ఇంకా లేదు బామా. బామా, నువ్వేం టెన్షన్ పడకు. నేను రావడం అంటూ జరిగితే అది నాన్నతోనే వస్తాను మామా. నువ్వు టెన్షన్ పడకు, నేను మళ్ళీ ఫోన్ చేస్తానులే, సరేనా?
అన్నా చెప్పరా సీక్రెట్. వాడు ఇక్కడే ఉన్నాడన్నా. ఎవడ్రా? అదే అన్నా, ఆ రోజు రీటా మేడం పిలిపించుకున్నాడే వాడే అన్నా. నువ్వు అక్కడే ఉండు, వాడిని ఫాలో అవుతుండు. అలాగే అలాగే అన్నా. నేను వచ్చేస్తున్నా. మ్మ్. నానా వెళ్ళండ్రా. నాన్న నాన్నానా? నాకు తెలియకుండా వీడెప్పుడు పెట్టాడు, వాడెప్పుడు పుట్టాడు? ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావు నాన్న? నీకోసం బామ్మ నేను ఎంత వెయిట్ చేస్తున్నామో తెలుసా నాన్న? చెరులోనికి చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, బుడి బుడి నడకల చిట్టి నడకలే మణిమాణిక్యాలు, ఎదగాలి ఇంతకు ఇంత పసికోనా, మళ్ళీ మొదలెట్టాడ్రా బాబోయ్. పసికోనా, ఏలాలి ఈ జగమంతా మహారాజులా. నాన్న షడప్. నాన్నేవడ్రా? సెంటిమెంట్ తో చెక్కాలి అనుకుంటున్నావు? ఏది ఎక్కడ నా రీటెక్కడ ఏం చేశావు? నాన్న రీటా ఏంటి, నేను చేయడం ఏంటి? నేనే సైకో మెంటల్ అనుకుంటే మీ డాకన్నా మెంటల్ ఉన్నాడ్రా. ఈనాడు కప్పుకున్నాడు. ఎప్పుడో మీ దగ్గరకు జీవిని పంపుచుంటిని, స్వీకరించు. అబ్బో, ఏటి పిల్లని చంపుతావా ఏటి? వాడిని చెప్పక నిన్ను చెప్పనా? అది కొట్టు. ఏయ్ గుద్దు. నువ్వు వెళ్ళి బాబా. ఏ పదండ్రా, వాడిని పట్టుకుందాం. పదండి. కారు తీయరా. పోనీ పోనీ. మేడం, ఒకసారి ఏం జరిగిందంటే ఏదో నా గొంతు పట్టుకుని పైకి లేపేసింది. చాలాసేపు అరిచాను, కానీ నా మాట ఎవ్వరికి వినిపించలేదో ఏమో తెలీదు, కానీ చచ్చిపోయానని అనుకున్నాను. ఆ దేవుడి దయ వల్ల బయటపడ్డాను. కానీ అసలు ఆ రోజు తలుచుకుంటేనే చాలా భయంగా ఉంటుంది. అవును మేడం, మొన్న నైట్ నాకు ఇక్కడ ఏదో కనిపించింది మేడం. అప్పటి నుండి భయంగా ఉంది మేడం. అయితే మీరు చెప్పేదాన్ని బట్టి ఈ ప్లేస్ చాలా డేంజర్గా ఉన్నట్టుంది. మేడం 1 minute. రే ఈ మిస్టరీ ఎవరు అంతా అక్కడ? తేలాలంటే పద. ఒకటే మార్గం. సార్ వదిలేండి సార్ వదిలేండి సార్. అది మీకు రేపు తెలుస్తుంది. వదిలేండి సార్ వదిలేండి సార్. మేడం అక్కడ దాక్కొని చూస్తున్నాడు మేడం.
ఎవరు నువ్వు? అక్కడేం చేస్తున్నావు? చెప్పు. చెప్తాను మేడం. ఇంతకుముందు ఈ బంగ్లాలో నేను వాచ్మెన్గా పనిచేసేవాను మేడం. రామ్మ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రామ్మ లా 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 లా. అప్పుడు ఈ బంగ్లాలో ఉన్న మా అమ్మగారిని వాళ్ళ పిల్లల్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అతి దారుణంగా చంపేశారు మేడం. ఆ భయంతో నేను ఎక్కడికో పారిపోయాను మేడం. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇటు వస్తే మిమ్మల్ని చూసి ఏం జరుగుతుందో తెలుసుకుందామని ఇలా వచ్చాను మేడం. అంతే మేడం. ఓ అవునా, సరే అయితే మాతో పాటు నువ్వు కూడా ఇక్కడే ఉండు. అలాగే మేడం. ఆవయామి ఆవయామి ఓం హ్రీం క్లీం ఓం హ్రీం ఆవయామి 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 రా ఆవయామి ఎక్కడికి పోలేవు ఆవయామి నా నుంచి తప్పించుకోలేవు ఆవయామి ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? వీళ్ళందరినీ ఎందుకు చంపుతున్నావు? చెప్పు. అది ఒకసారి వీడు నన్ను నమస్కారం అమ్మా, బాగున్నారా? ఏరా బాగున్నావా? బాగా చదివించమ్మా విన్ని. వీన్ని కలెక్టర్ చేయాలి, మీ చెల్లిని డాక్టర్ చేయాలి. అదేనమ్మా, ఈ మొత్తం ప్రాపర్టీ నీకే ఇస్తున్నాను. ఇదంతా ఓకేనామ్మా? బాగా చదివించాలి, ఓకేనా? పర్లేదు పర్లేదు, మంచిగా ఉండండి అమ్మా. ఏరా కలెక్టర్ అవుతావా? అయితా. నువ్వు డాక్టర్ అవుతావమ్మా? ఓకే, వస్తానమ్మా. పిల్లలు మీరు దండం పెట్టుకోండి. అక్క, ఈ అయ్యగారికి రోజు దండం పెట్టుకుంటావు, మమ్మల్ని ఎందుకు పెట్టుకోమంటావు? అమ్మా నాన్న లేని మనల్ని అన్నీ తానే చూసుకుంటున్నారు. ఇంత పెద్ద బంగ్లాని మన పేరు మీద రాసిచ్చారు. బంటిని డాక్టర్ని, నిన్ను కలెక్టర్ని చేస్తానన్న మహాన్ భావుడు. ఈయనను కాకపోతే మనం ఎవరిని దండం పెట్టుకోవాలి? చూడండి, నువ్వు పెద్ద డాక్టర్ అయి, నువ్వు మంచి కలెక్టర్ అయి అయ్యగారి పేరు నిలబెట్టాలి. సరేనా? దండం పెట్టుకోండి. అక్క, ఈ రోజు నా పుట్టినరోజు కదా, అయ్యగారు పెద్ద కేకు, కొత్త బట్టలు తెస్తాను, ఇంకా రాలేదు. ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, వస్తారు కానీ. సరే అక్క. నమస్కారం.
అయ్యగారు నాకు కొత్త బట్టలు కేక్ తెలియదు. కొత్త బట్టల తెస్తా. కొత్త బట్టలు, కొత్త ఫ్రాక్ అన్నీ తెస్తా. నీకే, నీకోసం అన్నీ తెస్తా. నీకే కాదు, తమ్మునికి, నీకు వీడికి అన్నీ తెస్తా. ఓకే? ఓకే. అయ్యగారినే, పెద్ద అయ్యగారినే. ఏంటి చాలా అందంగా ఉన్నావు? ఏంటి రావే. అది జరిగింది. నేను చేసిన తప్పంటారా? నా పగ చల్లారకుండానే నన్ను అంతం చేస్తారా? మీరే చెప్పండి. చెప్పండి. అదేంటి ఇద్దరు ఒకేలా ఉన్నారు? చింటూ, చిన్ని, సత్య. చింటూ, సత్య. చూశావా అమ్మా, నన్ను అన్యాయంగా పుట్టన పెట్టుకున్నావు. నా రూపంలో ఉన్న వేరేవాడు నిన్ను చంపాడు, నేను చంపలేదు. నన్ను చంపావు, మళ్ళీ నా కొడుకు వెంట పడుతున్నావు. ఇంత మంచి ఆస్తి ఇచ్చానే, చాలా తప్పు చేశావమ్మా. అయ్యగారు, నన్ను క్షమించండి. పొరపాటు అయ్యింది అయ్యగారు. నేను పొరపడ్డాను అయ్యగారు. అతను అనుకుని మిమ్మల్ని చంపేశాను. మీ కొడుకును కూడా చంపాలని చూశాను. నన్ను క్షమించండి అయ్యగారు. నువ్వు చెప్పిన దాంట్లో కూడా న్యాయం ఉంది. నువ్వు వచ్చిన పని పూర్తి చేసుకొని వెళ్ళు. శుభం భూయాత్. నిన్ను విముక్తురాల్ని చేస్తున్నాను.
పో హర 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 బానే ఉన్నావు కదా? ఏమైందే? ఏమైందే? ఓ మై గాడ్. ఎస్ఐ, మేడం. ఈ డెడ్ బాడీని పోస్ట్ మార్టంకి తీసుకురండి. ఓకే మేడం. కానిస్టేబుల్ సార్. పోస్ట్ మార్టం. ఓకే సార్.